అందరికీ నమస్కారం. మీ గోపాలయ్యంగార్. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీ శరీరం లోపల, నీ శరీరం బయట ఒకే రకమైనటువంటి ఎలిమెంట్సే ఉన్నాయి. నీలో ఒకటి, బయట ఒకటి నేను పెట్టలే. నీలో ఏదైతే ఉందో అదే బయట ఉంది, బయట ఏదైతే ఉందో అదే నీలో ఉంది అని చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి మన హిందూ మతంలో కొన్ని వేల సంవత్సరాల కింద, 10,000 సంవత్సరాల కింద ఋగ్వేదంలోనే చెప్పిన మాట ఇది. ఈరోజు ఒక ఇంగ్లీష్ మతం పుట్టి 2,000 సంవత్సరాలు వాడు ఎవడో రాశాడు బుక్కు, ద సీక్రెట్ అని చెప్పేసి, రహస్యమని. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో దాన్ని ప్రింట్ చేశాడు. కోట్లల్లో ఆ పుస్తకాన్ని కొని చదువుతున్నారు. టాపిక్ ఇదే ఉంది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ టాపిక్ మీద ఆ బుక్కు వాడు చాలా తెలివిగా రాశాడు. కాకపోతే విచిత్రం ఏమిటంటే ప్రపంచమంతా వాడు గాలించి ఎంతోమంది మునులు, సన్యాసులు, ఋషులు అన్నాడు. నేను అనుకున్నా ఏ విశ్వామిత్రులో ఏ గొప్ప గొప్ప మినిస్టర్లు ఉంటాయేమో అని. కాకపోతే బెర్నాల్డ్ షా, ఇంకోటి షా, అంకోటి అని చెప్పేసి రకరకాల ఇంగ్లీష్ పేర్లు పెట్టుకున్నాడు. వీళ్ళు ఎక్కడ పుట్టుకొచ్చారు, వీళ్ళు ఎప్పుడు ఋషులయ్యారో మనకు తెలియదు. వీళ్ళందరూ ప్రపంచం మీద పరిశోధనలు చేశారు, కానీ అంతర్మదనం ఎప్పుడు చేయలే. భారతదేశం మాత్రమే అంతర్మదనంలో మునిగిపోయింది, ఆత్మతత్వాన్ని తెలుసుకుంది. ఉపనిషత్తులని చెప్పింది ఇదంతా. వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారాంశాలని మన యొక్క హిందూ మతంలో ఉన్నాయి. కాబట్టి చాలా చిన్న విషయాన్ని మీరు ఎక్కువగా తీసుకొని అనేక ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాలని బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి యువతకి నేను చెప్పబోయేది ఏంటంటే, బయట ఉన్నది లోపల ఉంది, లోపల ఉంది బయట ఉంది అంటే 9 గ్రహాలు ఎక్కడున్నాయ్యా అని అడగండి మీరు. నేను చెప్తా మీకు. ఈ నవగ్రహాలు మొట్టమొదటిది మనం కానీ తీసుకుంటే సూర్యుడి యొక్క ఆదిత్య హృదయంలో కానీ, సూర్య అష్టకంలో కానీ, సూర్యుడి యొక్క మంత్రాలలో కానీ మనం చదివితే సూర్యుడు మనిషికి ప్రాణమై ఉన్నాడంట. ప్రాణప్రదాత ఆయన కానీ లేకపోతే ప్రాణమే ఉండదు. జంతువులకు కానీ మనుషులకు కానీ ప్రాణం లేకపోతే కదలిక ఉండదు. ఈ కదలిక అనేది ఏదైతే దేహంలో ఉందో ఆ కదలికకి కారణం వీడిలో ప్రాణం ఉంది అని అంటాం. ఆ ప్రాణం పోయిందంటే కదలిక ఆగిపోతుంది. సూర్యుడు అంటే ఇక్కడ మనకు ఆత్మగా కనిపిస్తూ, సూర్యుడు అంటే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు అని మనకు కనిపిస్తూ ఆత్మస్వరూపంలో మన శరీరంలో ఉన్నాడు. మనం ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సాక్షాత్కారం కోసం ఈ జీవితాన్ని మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సూర్యుడు మన దేహంలో మనం నిద్రించినప్పుడు, మనకు ఆలోచనలు లేనప్పుడు, మనసు అనేది లేనప్పుడు, శరీరం విశ్రాంతి కోరే సమయంలో మనం నిద్రలో పడి ఉంటాం. నిద్రలో పడి ఉన్నప్పుడు శరీర కదలికలు ఉండవు, ఆలోచనలు ఉండవు, కానీ అతని దేహంలో అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఉంటుంది. గుండె కొట్టుకుంటుంది, ఊపిరి జరుగుతూ ఉంది, బ్రెయిన్లో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, కిడ్నీలో వాటర్ ప్యూరిఫైయింగ్ అవుతూనే ఉంది, మూత్రం తయారవుతూనే ఉంది, లివర్లో తిన్నవన్నీ జీర్ణమై రెడీగా ఉన్నాయి ఉదయం లేస్తే విసర్జన చేయడానికి. మరి ఈ పనులని ఎవడు చేస్తున్నాడు? నేను నాది, నేను గొప్ప, నేను పీకుడు, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని వాగుతావే. 10 తర్వాత నీ బతుకేంటి? ఆ అనేటోడు బయటికి వెళ్ళిపోతాడు. నీ శవంలాగా నీ శరీరం పడుంటుంది. అప్పుడు నీకు మనసు లేదు, ఆలోచనలు లేవు, నీవు అనేదే లేదక్కడ. మరి ఆ మాయలో, నిద్రలో ఉన్న నీకు ఆత్మ మాత్రమే ఈ శరీరంలో అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపిస్తుందన్నమాట. ఉదయం లేవగానే ఎప్పుడైతే మనసు ముందుకు వచ్చేస్తుందో ఆత్మ లోపలికి వెలిగిపోతుంది. మళ్ళీ మనసు లేచి తన యొక్క డ్రామా ఆ రోజు మొదలు పెడుతుంది. నానా నాటకాలు చేస్తుంది, నానా రభస చేస్తుంది. అది నరేంద్ర మోదీ కానీ, రిక్షావాడు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, నేను కానీ, నువ్వు కానీ అందరికీ సమానంగా పెట్టాడు. అది ఈ రహస్యం. ఈ తర్వాత సూర్యుడు ఆత్మగా నీ జీవితంలో ఉన్నాడని చెప్పడం జరిగింది. రెండవ గ్రహం చంద్రుడిని కానీ తీసుకుంటే, సూర్యుడు లేకపోతే చంద్రుడికి వెలుగు లేదు, వెన్నెల లేదు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్లనే చంద్రుడి యొక్క
సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల చంద్రుడు వెలుగుతాడనమాట. అంటే ఆత్మ యొక్క వెలుగు వల్లనే మనస్సు అనేది లేస్తుంది. ఆత్మ అనే దానికి శక్తి వస్తుంది, మనస్సుకి శక్తి వస్తుంది. ఆత్మ వల్ల మనసుకు శక్తి వచ్చి చంద్రుడికి శక్తి వచ్చినట్టుగా చంద్రమా మనసో జాతః, చంద్రుడు నీకు మనసై ఉన్నాడు కాబట్టి నువ్వు చంద్రుడు ఎక్కడున్నాడు 9 గ్రహాలలో అంటే మనసై ఉన్నాడయ్యా. చంద్రమా మనసో జాతః. మరి ఈ చంద్రుడు ఏ రోజుకు ఆ రోజు ఒకలాగా ఉంటాడు, ఏ రోజుకు ఆ రోజు మారిపోతుంటాడు. తది అంటాడు, పాడ్యమి అంటాడు, అమావాస్య అంటాడు, పున్నమి అంటాడు. మనం కూడా అలాగే ఏ రోజుకు ఆ రోజు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ నిన్న నవ్వుతాం, ఇవాళ ఏడుస్తాం, ఇంకో రోజు మామూలుగా ఉంటాం. ఇవన్నీ కూడా మన మనసు మీద ప్రభావం జరుగుతూ ఉంది. చంద్రుడు అంటే మనస్సు, మంగళుడు అంటే మార్స్ ఎక్కడున్నాడు? నీ దేహంలో రక్తంలో ఉన్నాడు, రక్తమే ప్రవహిస్తున్నాడు. కాబట్టి బంధువులు, స్నేహితులు, తల్లి, తండ్రి, బంధుత్వం అన్నీ కల్పించి చూపించేది సుబ్రహ్మణ్యం. అంటే నీ శరీరంలో పారే ఎర్రటి రక్తమే మార్స్ అంటే సుబ్రహ్మణ్యుడు అని అర్థం. బుధుడు మెర్క్యూరీ ఎక్కడున్నాడు నీ దేహంలో అంటే మెర్క్యూరీ అంటే బుద్ధి. బుద్ధి అంటే కామన్ సెన్స్. నీ మైండ్ ఏం చెప్తే అది చేసేవు. వాడిని కొడదామంటే కొట్టేస్తావా, వీడిని తిడదామంటే తిట్టేస్తావా? మధ్యలో ఎవడో ఆపుతున్నాడు, ఎవడది ఆపకపోతే నువ్వు చచ్చూరుకుంటావు. ఎవరు ఆపుతున్నాడు? బుధుడు ఆపుతున్నాడు. కామన్ సెన్స్ అనేది ఒకటి ఇచ్చాడు నీకు, మనిషికి మాత్రమే ఇచ్చాడు అది. ఆ కామన్ సెన్స్ అనేది బుధుడు అన్నమాట. మెర్క్యూరీ బుద్ధిగా మన శరీరంలో ఉన్నాడు కాబట్టి మనం బుద్ధిని వాడి మనం ముందుకెళ్తున్నాం. గురువు అంటే జూపిటర్. ఈ గురువు మన దేహంలో ఎక్కడున్నాడయ్యా అంటే అందరికీ సమానంగా గురువు ఎప్పుడూ ఉండడు. బుద్ధి కూడా అందరికీ సమానంగా ఉండదు. మరి ఎలాగా అంటే మనం చేసే పూర్వ కర్మల్ని బట్టి వృద్ధి చెందుతూ ఉంటుంది మన బుద్ధి, మనసు, జ్ఞానము అంతా. గురువు అంటే జ్ఞానం అంటే విజ్డమ్ అన్నమాట. నాకు తెలుసు నీకు తెలియదు. చాగంటి గారు తెగబెట్టేస్తుంటారు మాటలు, అందరు చేతులు కట్టుకుని వినేస్తుంటారు. ఎందుకు? ఆయన జ్ఞాని, ఆయనకు తెలిసింది మనకు తెలియదు కాబట్టి మనం అజ్ఞాని. జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే గురుబలం బాగున్నవాడు. బుద్ధి నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి. అంటే విశ్వం ఎలా ఏర్పడింది, భగవంతుడు ఎవరు, మతాలు ఏమిటి, మనుషుల మధ్య ఇంత తేడాలు ఉంటాయా, అందరూ ఒకటా కాదా, అనేక విషయాలు కూడా జడ్జి చేసేది జ్ఞానం అన్నమాట. అది గురువు. శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు అంటే శృంగారానికి కారకుడు, యోని కారకుడు. కాబట్టి మనుషుల్లో శృంగారాన్ని ఇచ్చేది శుక్రుడు కాబట్టి శృంగారపరంగా మనకు శుక్రుడు కనిపిస్తూ ఉన్నాడు. శని ఎక్కడున్నాడయ్యా అంటే శని ఆత్మకారకుడు. ఆత్మని తెలుసుకోవడానికి నానా కష్టాలు పెడతాడు శని. ఆయన పెట్టే కష్టాలకి చుక్కలు చూపిస్తాడు. దేవుడు కనిపించాడు రా దేవుడు అంటాం. అంటే ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తాడు మనిషి అన్నీ పోగొట్టుకున్న తర్వాత శని యొక్క కర్మ వల్ల. అలాగా మనకి రాహు కేతు గ్రహాలు ఛాయాగ్రహాలుగా ఏ విధంగా పనిచేస్తున్నాయో వచ్చే సంచికలు తెలుసుకుందాం. చూశారు కదా 9 గ్రహాలు మన మీద ఎలా ప్రభావం చెలుస్తున్నాయో. సందేహం ఏదైనా ఉన్నా సరే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జాతకం కొరకు నన్ను సంప్రదించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. గోపాలయ్య గారు.